బంగారం వాసన వస్తేనే మొత్తానికి మొత్తం ఎత్తుకుపోయే దొంగలను చూసినాం. పైసలు ఉన్నాయని అనుమానం వస్తే రాత్రికి రాత్రి ఇల్లును లూటీ చేసిన దొంగలను చూసినాం. పైసలు పట్టుకొని బయటకు పోతే దారి దోపిడీ చేసిన దొంగలను చూసినాం. చెప్పుకున్నాం కదా. కానీ ఎప్పుడైనా దొంగతనానికి పోయిన దగ్గర పైసలు లేకుంటే మళ్ళా పైసలు ఇచ్చింది ఎప్పుడైనా చూసిన రానుల్లా? కనీసం విన్నరా? ఊకోవాని ఈ నడుమ అంతా బద్మాస్ దొంగ పడమేగాలే ఉండిరి. మంచి దొంగలు ఉంటారా అంటే ఉన్నారు. కావాలంటే వార్త మొత్తం చూడుండ్రి. రైట్, ఈ దొంగ గురించి మనం చెప్పుకునేది. బందోబస్తుగా రెడీ అయి కోటి ఆశలతోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఉన్న హోటల్ తాళమ్మ గలగొచ్చిండు. సీదా కిచెన్లకు పోయి చికెను మటను కోడిగుడ్ల కూర కోసం ఉరక చూస్తే ఉత్త బోలు బొచ్చలే దర్శనం ఇచ్చినాయి. ఇకేమున్నది, పటపట పండ్లు కొరుక్కుంటా సీసీ కెమెరా దగ్గరికి వచ్చి, ఓరు వారి నిన్నే ఇదేం హోటల్ రా, నువ్వు బువ్వ హోటల్ తింటున్నావా ఇంటికాడ తింటున్నావా, ఇది హోటల్ అనుకున్నావా ఫంక్షన్ అయిపోయిన ఫంక్షన్ హాల్ గిన్నెలు అనుకున్నావా, 1000 మంది ఉండే హాస్టల్లోనైనా ఆఖరికి అన్నం కూర అంటను ఉంటుంది, హోటల్ మెయింటైన్ చేస్తున్నావా ఖాళీ కిచెన్ మెయింటైన్ చేస్తున్నావా అని మళ్ళీ వేరే రూమ్లోకి పోయి చెకింగ్ చేసిండు. అయినా ఒక్క ఖరీదైన సామాను కూడా కనవలేదు, నయా పైసా దొరకలేదు. ఈ రూమ్ల నుంచి ఆ రూమ్లకు, ఆ రూమ్ల నుంచి ఈ రూమ్లకు తిరిగేసరికి గొంతంతా ఎండకపోయి ఫ్రిడ్జ్లో బాటిల్ తీసుకొని సపోర్ట్ చేయకి వెళ్ళిపోయిండు. మరి ఇంత దేడిదమా హోటల్ ఉన్నాడు, కనీసం ఒక్క పైసనన్నా పెట్టిపోలేదు, అసలు దందా అవుతున్నదో లేదో అని మళ్ళీ గింత చేసి ఈ బాటిల్ ఎత్తుకపోయిన పేరెందుకని, ఓరు వారి నీ హోటల్కి వచ్చిన పుణ్యానికి నా టైం బొక్క, చేతికి చిల్లి గవ్వ దొరకలేదు, కనీసం అన్నం కూడా లేదు, ఉత్తి చేతులతో పోతున్నా, నీదేం హోటలు నువ్వేం పీసినారోడివి హోటలోడా అనుకుంటా నీ బాటిల్ తీసుకున్నందుకు 20 రూపాయలు ఇక్కడ పెట్టిపోతున్నా అని టేబుల్ మీద పెట్టిండు, గమ్మున వెళ్ళిపోయిండు. కానీ తిండికి లేక దొంగతనం చేస్తున్నా అని సీసీ కెమెరా దగ్గర పొట్ట చూపెట్టిన దొంగలను చూసినాం. కానీ దొంగతనానికి వచ్చి వాటర్ బాటిల్ తీసుకొని రివర్స్లో 20 రూపాయలు పెట్టిపోయిందంటే ఈ శతాబ్దానికే ఈ దొంగ చక్కని సుక్కపోండి.